గుంటూరులో 11 మంది పోలీసుల సస్పెన్షన్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 11 మంది పోలీసుల సస్పెన్షన్ అధికారులను వాడుకునేది లేయడం చంద్రబాబుకు సర్వసాధారణమే అని చెప్పారు ఆయన. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఈ విషయాన్ని పోలీసులు గమనించాలన్నారు. చూశాను. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే ఏ గతి పడుతుందనే దానికి గుంటూరులో 11 మంది పోలీసుల సస్పెన్షనే నిదర్శనమన్నారు. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. పుట్టిన కొడుకు ఎక్కడ నిలబడి దంచిన ఎగిరెగిరి దంచిన చంద్రబాబు ప్రభుత్వంలో పనిష్మెంట్లు వాడుకుని వదిలేయటం అనేది సర్వసాధారణమైన విషయం. అసలు ఎట్టుందంటే దయ్యాల వేదాలు చదువుతున్నట్టుంది. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఊడదీస్తానని చెప్పాను. ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. ఆయన వ్యక్తిత్వం పోతే మీకే, ఆయన కుటుంబ సభ్యులు పరుగు పోతే మీకే. ఏదైనా అంతే కదా, మీరు వాడుకుని వదిలేయడమే కదా. అంటే అది అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. ఇది రియలైజేషన్. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆట పొందికగా 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే వచ్చాడమ్మా ఉచిత శేఖర్. పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనే ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు రెడీ. మనం మా ఇద్దరు ఎవరు పెద్ద అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఊడదీస్తానని చెప్పాను. అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నా. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. ఇవాళ ఈ గుంటూరు పోలీసుల సస్పెన్షన్ మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మన జానకి విషయం తక్కువ, నేనే ఎక్కువ. థ్యాంక్స్ అండి. చంద్రబాబు అనే ఆయన వాడుకుని తన అవసరం తనకు లబ్ధి చేకూరాలి అనుకుంటే నెక్స్ట్ చేసేది నిన్నే. ఎవరినైనా ఎరేస్తాడు, ఎవరినైనా బలి చేస్తాడు. పోగులు పెడతాను. కూటమి కార్యకర్తలు కూడా కాస్త జాగ్రత్త పడండి. నీ అవతారం చూసుకున్నావా? ఈ తండ్రి కొడుకులను నమ్ముకుంటే, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకేం గతి అవుద్దు అనేది. నువ్వు ఎరుపుగోలేగానే కొత్త ముయ్య. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెలుగుదేశం పార్టీ కేడర్ కిరణ్ అనేవాడిని, చేబ్రోలు కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేస్తాడా చంద్రబాబు నాయుడు? ఏడు మారడరా బాబు అని చెప్పిన వాళ్ళు తెగ తిడుతున్నారు. కాబట్టి మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎదవా ఎందుకు పనికిరాడు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ 11 మంది పోలీసుల్ని బలి చేశాడనేది. నేనేమో జీతం కోసం పని చేయను, నేను తప్పు చేయనివ్వను. నా కళ్ళ ముందు తప్పు జరిగితే నేను కంట్రోల్ చేసుకోలేను. లాగిపెట్టేవాడు కూడా. ఒకసారి పోలీసు అధికారులందరూ కూడా గమనించుకోండి. చంద్రబాబు దగ్గర నిలబడి దంచినా ఎగిరెగిరి దంచినా మీకు పనిష్మెంట్లు అనేది ఇవ్వటం అనేది సర్వసాధారణం అనేది అర్థమవుతుందా? నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అట్లాగే రెడ్ బుక్ను చూసో, లోకేష్ మాటలను చూసో, చంద్రబాబు మాటలను చూసినో ఎవరెవరైతే అతి చేస్తున్నటువంటి అతిగాళ్లు కొంతమంది ఉన్నారు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. వీళ్ళని చూసుకుని ఈ ఎర్ర పుస్తకం రైటర్ని చూసుకున్నాం, లేకపోతే ఎర్ర పుస్తకం రచయిత తండ్రిని చూసుకున్నాం, లేదా అడ్రస్ దొరకని పవన్ కళ్యాణ్ చూసుకున్నాం. మీరు కనుక రెచ్చిపోతే తిప్పలు తప్పు అనేది గుర్తుపెట్టుకుని చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన